ఆడుతూ పాడుతూ తిరిగే తమ ముద్దుల కూతురు ఒక్కసారిగా మంచానికే పరిమితమవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. అంతు చిక్కని అరుదైన వ్యాధితో సతమతమవుతున్న తమ బిడ్డ బాధను ఆ తల్లిదండ్రులు చూడలేకపోతున్నారు. కడు పేదరికంలో కూడా తమ కుమార్తె వైద్యం కొరకు అందిన చోట అప్పులు చేశారు. ఇక చేసేదేమీ లేక దాతల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక తోట్లపాలెం గ్రామంలో నివసిస్తున్న అయినవిల్లి సత్యనారాయణ మనమరాలు ఆకుమట్టి జ్యోతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. జ్యోతి అంతు చిక్కని అరుదైన వ్యాధితో గత 3 నెలలుగా బాధపడుతోంది. కాలు పాదంలో పుండ్లు ఏర్పడి నడవలేక మంచానికి పరిమితమైంది. నిరుపేదలైన ఆమె కుటుంబ సభ్యులు జ్యోతిని అమలాపురం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా విజయవాడ తీసుకువెళ్లమని చెప్పారు. విజయవాడ రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు పలు మెడికల్ టెస్టులు చేసి ఈ వ్యాధికి వైద్యం ఖరీదైనదంటూ సెలవిచ్చారు. దాంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. జ్యోతి ఆరోగ్యం నయమవ్వాలంటే విడతల వారీగా 10 ఇంజెక్షన్లు చేయాలి. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు 85,000 రూపాయలు. మొత్తం 10 ఇంజెక్షన్లు 8,50,000 రూపాయలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో జ్యోతి కుటుంబ సభ్యులు ఏం చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కంటికి రెప్పలా అల్లారు ముద్దుగా పెంచిన భవితవ్యం కోసం తమకు తోచిన చోట అప్పు తెచ్చి ఇప్పటికీ 2 ఇంజెక్షన్లు చేయించారు. మిగతా 8 ఇంజెక్షన్లు చేయించేందుకు దాతలు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. జ్యోతి తండ్రి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్గా, తల్లి కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు మీడియాను సంప్రదించారు. చిన్న పాప ప్రాణాన్ని కాపాడడానికి సహాయం అందించాలని అర్జించారు. దాతలు ముందుకు వచ్చి సహాయం చేసే ప్రతి రూపాయి ఈ పాపకు ఉపయోగపడుతుందని సాయం చేయాలనుకునే దాతలు కింది ఫోన్ పే నెంబర్ 7207481124 ద్వారా తమకు తోచిన సహాయాన్ని అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు అయినవేలు చచ్చిపోతుంది. కొత్త లంకసారం తోటలపాలెం అండి. మా మనవరాలు ఆకుమరి జ్యోతి అండి. తరగతి చదువుతుందండి. ఆడతా పడితే ఉండేదండి. ఇది బాగాలేదని నీరసంగా ఉందని రోణి హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే విజయవాడ హాస్పిటల్ తీసుకోపోమన్నారండి. తీసుకెళ్తే 10 ఇండానాలు ఆడతాయి అమ్మ, ఇన్ని 85,000 అన్నారండి. అందుకని ఏదో 2 ఇండానాలు చేయించామండి. అందుకని ఇంకా మేము స్తోమత లేదండి. మీరు ఎవరన్నా సాయం చేసి, ప్రభుత్వం సాయం చేస్తే ఆ బిడ్డని బాగు చేసిన వారు అవుతారని మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సహకారాలు మీరు అందిస్తారని, మీ ప్రభుత్వం కూడా అందిస్తారని మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అది కొత్త రంగ శివర్ తోటలపాలెం అండి. నా పేరు అయినవేలు సత్యనారాయణ. మా మనవరాలు ఆకుమరి జ్యోతి అండి. అయితే ఇలాగ నీరసంగా ఉందండి. నీరసంగా ఉంటే అమలాపురం రోహిణి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. రోహిణి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆవిడేమో ఇక్కడ కాదు విజయవాడ తీసుకుపోమన్నారండి. విజయవాడ తీసుకెళ్ళామండి. విజయవాడ తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే అండి, ఒక్కో ఇంజక్షన్ 85,000 అవుతుందమ్మా, అలాగే 10 ఇంజక్షన్లు చేయాలమ్మా, మరి చేసి ఒప్పుకుంటే చేయించుకోండి, లేదంటే తీసుకోమన్నారండి. మాకు భయం వేసింది. మా దగ్గర ఉన్న డబ్బులు నెట్టి 2 ఇంజక్షన్లు చేయించామండి. ఇంకా అంతకంటే మా దగ్గర స్తోమత లేదండి. ఇంకా అక్కడితో ఆగిపోయామండి. మాకు ఏమీ ఆధారం లేదండి. ప్రభుత్వం ద్వారాగా కానీ, ప్రజల ద్వారా కానీ ఏమైనా మీరు సహాయం చేస్తారని కోరుతున్నాం.